హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎంఎస్ చేయడానికని వచ్చి మహేందర్ దర్బార్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు కదండీ. సో, తను ఎటువంటి క్రైమ్ చేస్తే ఇక్కడ అరెస్ట్ అయ్యారు అనేది ఫుల్ వీడియో అయితే నేను ఇక్కడ నాకు తెలిసిన నాలెడ్జ్ అండ్ ఔట్ సైడ్ నాలెడ్జ్‌ని నేను గెయిన్ రీసెర్చ్ చేసేసి నేను చెప్తున్నానండి. సో, తనకైతే వైఫ్ ఉంది అండ్ ఒక పాప కూడా ఉందండి. సో, తను ఎంఎస్ చేయడానికని వచ్చారు కదా! తను ఆఫ్ క్యాంపస్‌లో అయితే పార్ట్ టైమ్ జాబ్ అయితే చేస్తున్నారు. సో, దాని నుంచి వచ్చే అమౌంట్ అనేది మనకిక్కడ ఉంటే ఎక్స్‌పెన్సివ్ అని అందరికి తెలుసు కదండీ. ఈవెన్ కరెంట్ బిల్, హోమ్ రెంట్, గ్రాసరీ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వీటన్నిటికి సరిపోవడం లేదనేసి తను తన బాధని వేరే ఒక ఇండియాలో ఉన్న వ్యక్తితోటి తను చెప్తారండి. ఇలాగా ఇట్లా నాకు ప్రాబ్లమ్‌గా ఉంది. సో, ఇక్కడ సర్వే అవ్వడం అనేసి అన్నట్లు చెప్తారు. సో, తను ఓకే. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. సో, తను నీకు ఏ విధంగానైనా హెల్ప్ అవుతారేమో కెరియర్‌కి. సో, ఏమైనా పార్ట్ టైమ్ జాబ్స్ అలా చూస్తారేమో అనేసి ఒక సమ్ పర్టిక్యులర్ వేరే పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే ఇస్తారు. సో, తను చేసేదే యాక్చువల్‌గా మార్షల్ అనేసి ఇక్కడేంటంటే అది ఇక్కడ క్రైమ్ అండి. అది ఎవరైతే క్రైమ్ ఉంటది గదా! అటువంటిది జాబ్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ తను చేసే జాబ్ ఏంటంటే ఇండియా నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటారు కదండీ! ఓల్డ్ పీపుల్స్ ఉంటారుగా ముసలివాళ్ళు అలాగా. సో, వాళ్ళ నంబర్స్ గ్యాదర్ చేయడం. సో, వారికి కాల్ చేయడం, వాళ్ళని భయపించడం. ఓకే. మీరు ఈ క్రైమ్‌లో మిమ్మల్ని నేమ్ వచ్చేసింది. సో, మిమ్మల్ని అరెస్ట్ చేయడం. ఇలాగా వాళ్ళని భయపించేసి వాళ్ళని ట్రాక్ చేయడము. ఇలా చేసేసి వాళ్ళకి మీరు ఇంత అమౌంట్ ఇస్తేనే మీకు వదిలేస్తాము. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయమవుతుంది. మీరు ఇలా క్రైమ్‌లో వచ్చింది అని చెప్తుంటారు. సో, తను ఆ విధంగా ఏంటంటే జస్ట్ ఇండియా నుంచి కాల్ చేయడం, ఇలాగా భయపించడము. సో, ఎవరైతే మన అమెరికాలో ఉన్నారో వాళ్ళనేంటంటే పికప్‌కి వాటికైతే పెట్టుకున్నాడండి. ఎందుకంటే తను ఇండియాలో నుంచి జస్ట్ ట్రాపింగ్ చేసేసి వాళ్ళని భయపించడం ఇవి మాత్రం చేస్తాడు. సో, ఇక్కడ వచ్చేసేకి ఎవరైతే ఎంఎస్ చేస్తూ స్టూడెంట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళేంటంటే ఓకే. పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారు కదా! సో, ఏదో ఒకటి మనకి ప్రాసెస్ మాకు కంప్లీట్‌గా తెలియకపోయినా ఓకే. నేను ఈ వర్క్ చేస్తే నాకు ఇంత అమౌంట్ ఇస్తారు కదా! సో, ఓకే. నేను ఇక్కడ సర్వే అవ్వడం ఈజీ అనేసి ఇక్కడ మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అది కంప్లీట్‌గా తెలియకపోయినా జాయిన్ అవుతున్నారు. సో, వాళ్ళేంటంటే జస్ట్ ఎళ్లి పికప్ అలా తీసుకొనొస్తారు. తను ఎలా తీసుకుంటున్నాడంటే ఓన్లీ క్యాష్ ఆర్ గోల్డ్ రూపంలో అనేది తీసుకుంటున్నారు. సో, అలాగే ఈ మహేందర్ గూడా సో, మహేందర్‌కి గూడా తను ఏం చెప్తాడంటే, ఓకే. అక్కడికెళ్ళి ప్యాకేజ్ తీసుకురా. నీకు దాంట్లో ఇంత ఇస్తాను. ఒక $100,000 టు 2,000 ఇలాగా అంటే ఈక్వల్‌గా కాకుండా తనకు ఎంతైతే తీసుకుంటున్నాడో అది స్టేట్‌ని బట్టి డిఫరెంట్ స్టేట్‌కి గూడా ఎళ్లి తను చేశాడండి. ఒకసారి $1,000, $2,000 అలాగా తను వెళ్ళిన ట్రావెల్ చార్జెస్‌కి, ఇంకా ఫుడ్ ఎవ్రీథింగ్. సో, దానికి కమిషన్ అలా కొంత అమౌంట్ అనేది అలా ఇవ్వడం జరిగింది. సో, ఆల్రెడీ ఒక పర్సన్ మెక్సికో అనే పర్సన్‌కి అక్కడ స్టేట్‌లో పర్సన్‌కి కాల్ చేశాడు. సేమ్ ఇలాగే జరిగింది. ఇలాగ మీరు క్రైమ్‌లో మీ నేమ్ వచ్చేసింది. సో, మీరు ఇట్లాగా అని ట్రాప్ చేసేసారు. తను ఇండియా నుంచి అయితే భయపించేసి అంత ప్రాసెస్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి పికప్ కావాలి కదా! సో, ఎవరినైతే మహేందర్ చెప్పాను కదా! దర్బార్ మహేందర్. సో, తను అయితే వెళ్ళాడండి. తనేంటంటే 2 టర్మ్స్‌గా ఓకే. నేను 2 టర్మ్స్‌లో నీకు పేమెంట్ అయితే ఇస్తాను అని చెప్పారు. సో, ఇంకా ప్రాసెస్ ఏంటంటే తను ఫస్ట్ టైమ్ కొంత అమౌంట్ అనేది ఇచ్చారు. సో, సేమ్ మహేందరే వెళ్ళి ఆ ప్యాకేజ్‌ని అయితే తీసుకున్నారు. సో, తనైతే ప్యాకేజ్ తీసుకోవడం, ఇంత అమౌంట్ అనేది వీళ్ళు తీసుకోవడం, తర్వాత అదనేది ఇండియాని పంపియడం ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం మహేందర్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల గ్యాప్‌కి మళ్ళీ సెకండ్ టర్మ్ ఈలోపు ఏం చేశారంటే ఆ పర్సన్ పోలీసులకి కాల్ చేసి ఇలా జరిగిందనేసి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశారు. సో, ఈలోపు ఏంటంటే ఎప్పుడైతే సెకండ్ ప్యాకేజ్‌కి వస్తారు కదా! సో, ఆ పికప్ టైంలో పోలీసులు అంతా ఎంక్వైరీ చేసి అంతా చూసారు. ఓకే. నెక్స్ట్ టైము ఎప్పుడైతే వస్తారో సెకండ్ టైమ్ పికప్‌కి సో, మేమప్పుడు రెడీగా ఉంటామనేసి వాళ్ళు వచ్చి అక్కడ పక్కన ఉంటారండి. ఎప్పుడైతే ఇతను పర్సన్ ప్యాకేజ్ అయితే అతనికి ఇస్తాడో మహేందర్‌కి ఆ టైంలో వచ్చేసి పట్టుకుంటారు.
అప్పుడు అడుగుతారు అసలు ఏం జరుగుతుంది? మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు? మీరే తీసుకొచ్చారా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతుంటారు. సో, తనైతే ఫస్ట్ అయితే ఏం చెప్పరు. అండ్ తను ఓకే చెప్పలేదు ఫస్టు. నెక్స్ట్ ఇంకా చెప్పాడు. చెప్పిన తర్వాత ఓకే. ఇలాగా తను మీది ఫస్ట్ టైమ్ రావడం. ఆల్రెడీ ఇతను ఫస్ట్ టైమ్ కూడా వచ్చాడనేసి ఆ పర్సన్ ముసలాయన చెప్తాడు. తను లేదు నేను కాదనేసి తనను కూడా అంటే నేను కాదని ఇంకా దబాయించినట్టు మాట్లాడతారు. బట్ కాకపోతే ఆ పర్సన్ మహేంద్ర ఫస్ట్ టైం కూడా వచ్చాడు. సో, లాస్ట్ అది కూడా అగ్రీ చేస్తాడు. నేనే ఫస్ట్ టైం కూడా వచ్చాను. నేను ఇక్కడే కాదు డిఫరెంట్ స్టేట్స్‌లో కూడా ఇలా చేశాను అనేసి చెప్తుంటారు. ఇంకా ఈ పర్టిక్యులర్ పర్సన్ నన్ను ఇలా పంపించేశారు. నాకైతే ఏం లేదు అన్నట్లు ఇంక అన్నీ చెప్తారు. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కెరియరే మనకే ప్రాబ్లమ్ అవుతుందండి. ఏదో మన $1000, $2000 ఇక్కడ సర్వే అవ్వడం కష్టం అది తెలుసు అందరికీ. బట్ అందుకనేసి మనం ఇలాంటివి మాత్రం అస్సలు చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు 10 ఇయర్స్ జైల్ ఉంటుంది. లేదంటే మనం ఎక్కువ అమౌంట్ దానికంటే ఎక్కువ అమౌంట్ అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో, కొన్నిసార్లు ఏందంటే 10 ఇయర్స్ జైలు తర్వాత కూడా మన ఇండియా అనేది పంపించడం జరుగుతుందండి. సో, ఇంతకు మించి మీరు మాత్రం అలాంటి మిస్టేక్‌లు అయితే చేయొద్దండి. అవి ట్రస్టబుల్‌గా అసలు పార్ట్ టైమ్ జాబ్ చేయడమే ఇల్లీగల్ అండి. ఇలాంటి క్రైమ్ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తే అస్సలు ఒప్పుకోరండి. సో, ఎవరైనా మనకి జస్ట్ ఆన్ క్యాంపస్‌లో వర్క్ చేయడానికే పర్మిషన్ ఉంటుంది. అలా అని ఇక్కడ బయట ఇలాంటివన్నీ చేయకూడదండి. సో, ఎవరైనా ఇలాంటి జాబ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండండి. ప్లీజ్ ఎందుకంటే మనము ఎన్నో ఆశలతోటి వస్తాం కదండీ! ఎంతో ఖర్చు పెట్టేసి. సో, ఇక్కడికొచ్చి ఇలా చేయడం చాలా ఆహ్, మన కెరియర్‌కే నష్టమండి. ఇంకా మనతో పాటు ఫ్యామిలీ ఉంటుంది. సో, ఎన్నో ఆశలు పెట్టుకొని పేరెంట్స్ ఉంటారు కదా! సో, ఎవరు అలా చేయకూడదు. అండ్ ఇప్పుడు చూస్తున్నాం చాలా మన ఇండియన్సే ఆహ్, కొన్ని బ్యాడ్‌గా చేస్తున్నారండి. అండ్ రీసెంట్‌గా కూడా ఒకటి ఫుడ్ రెస్టారెంట్ సంథింగ్ అది కూడా వచ్చింది. సో, ప్లీజ్ ఎవరు అలాంటివి మాత్రం అసలు చేయకూడదండి. అండ్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇండియాలో ఉన్న పేరెంట్స్‌కి కూడా తెలియాలి కదండీ! ఎందుకంటే మా వాళ్ళు అక్కడికెళ్ళారు అంత అమౌంట్ పంపిస్తారు, ఇంత అమౌంట్ పంపిస్తారని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి లోకల్ పీపుల్‌కి చెప్తూ ఉంటారు కదా! సో, ప్లీజ్ ఇక్కడ చాలా హారిబుల్‌గా ఉంటుందండి. మీ కొడుకు లేదా కూతురు సర్వే అవ్వడానికి కష్టంగా ఉంటుంది. బట్ వాళ్ళ పెయిన్ అనేది చెప్పుకోలేరండి కొంతమంది మాత్రం. ప్లీజ్ దయచేసి వాళ్ళకి జాబ్ వచ్చే వరకు మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళ డబ్బులు పంపించండి. ఏంటి అని పక్క వాళ్ళతో పోల్చి అలా అయితే అడగొద్దండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.